చాలా బాగుంది. యెస్. టు బి ఫ్రాంక్ చాలా మంది నరేష్ గారు అంటున్నారు స్టార్టింగ్. హిట్ సంక్రాంతి విన్నరా? అవును ఓకే. నవ్వుకున్నారా బాగా? బాగా రేటింగ్ ఏమి ఇస్తారు 5కి? 5 శర్వానంద్ గారు చాలా రోజుల తర్వాత ఇలాంటి హిట్, ఇలాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తీసుకురావడం మనకి హైలైట్. వాషింగ్ పౌడర్ నిర్మా సినిమా చూడబోతున్న కర్మ రండ్రా బాబు ఇట్లా సినిమా చూడండి, ఎంకరేజ్ చేయండి. మంచి దమ్మున్న సినిమా, మంచి నవ్వించే సినిమా. ఈ సంక్రాంతికి బాస్ అని పోటీ పడే సినిమా ఏదైనా ఉందంటే కేవలం నారి నారి నడమరారి. కాన్ఫిడెంట్గా ప్రామిస్ చేసి చెప్తున్నా, ఒక మంచి కథని చాలా హ్యూమరస్గా ఒక క్లీన్ ఫిలిం, చాలా గర్వంగా చెప్పుకోగలని నా సినిమా అని. డబ్బులు తీసుకో బాబు. అయ్యో వద్దమ్మా, గర్భిణీ స్త్రీల దగ్గర డబ్బులు తీసుకోనమ్మా. నేను ప్రెగ్నెంట్ కాదు. ఏంటది పొట్ట? ఈ టైటిల్ వినగానే చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారా? క్లాసిక్ రీమేకా లేక జస్ట్ టైటిల్ రీయూజా? అసలు శర్వానంద్ యాక్ట్ చేసిన నారీ నారీ నడుమ మురారి సినిమాలో కంటెంట్ ఉందా లేక టైటిల్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయా? ఈ వీడియోలో యూట్యూబర్స్ రివ్యూస్, పబ్లిక్ టాక్, రేటింగ్స్ అన్నీ కలిపి క్లియర్ వెర్డిక్ట్ చెప్పబోతున్నాం. నారీ నారీ నడుమ మురారి శర్వానంద్ లీడ్ రోల్లో వచ్చిన ఒక రొమాంటిక్ డ్రామా కమ్ రిలేషన్షిప్ బేస్డ్ తెలుగు ఫిల్మ్. క్లాసిక్ మూవీతో స్టోరీ వైజ్ కనెక్షన్ లేదుగాని టైటిల్ వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఆటోమేటిక్గా పెరిగాయి. సినిమా టోన్ చూస్తే మాస్ కాదు, ఒక సాఫ్ట్ ఎమోషనల్ నేరేటివ్ మీద బిల్డ్ అయిన అటెంప్ట్. ఈ మూవీ గురించి తెలుగు మూవీ రివ్యూవర్స్ ఇలా అన్నారు. పాజిటివ్ పాయింట్స్కొస్తే శర్వానంద్ పర్ఫార్మెన్స్ సిన్సియర్గా ఉందని, ఎమోషనల్ సీన్స్లో ఆనెస్టీ కనిపిస్తుందని, కొన్ని రిలేషన్షిప్ మూమెంట్స్ చాలా రిలేటబుల్గా తీశారని, మ్యూజిక్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సాఫ్ట్గా సపోర్ట్ చేశాయని, నరేష్ అండ్ సత్యాస్ కామెడీ ఇస్ ద మేజర్ హైలైట్ ఆఫ్ ద మూవీ అని, శ్రీవిష్ణు క్యామియో, సత్య అండ్ సునీల్ ట్రాక్స్ బాగా పండాయని, మినిమల్ ఎక్స్పెక్టేషన్స్తో రిలీజైన మూవీ అయినప్పటికీ అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ హిట్ అని, డైరెక్టర్స్ నేరేటివ్ స్కిల్స్కి కూడా మంచి మార్కులు పడ్డాయి. కానీ మేజర్ కన్సర్న్ రివ్యూవర్స్ అందరికీ ఆల్మోస్ట్ కామన్గా ఉన్నాయి. నెగటివ్ సైడ్ నుండి రివ్యూవర్స్ పాయింట్అవుట్ చేసిన ఇష్యూస్, థియేటర్స్ కౌంట్ తక్కువ ఇవ్వడం వల్ల అండ్ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం వల్ల ఎక్స్పెక్ట్ చేసిన రీచ్ రాలేదని, సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అండ్ లెందీగా ఉందని, కాన్ఫ్లిక్ట్ డెప్త్ ఇంకా స్ట్రాంగ్గా ఉండాల్సింది అనే ఒపీనియన్స్ వినబడుతున్నాయి. నౌ గ్రౌండ్ రియాలిటీ, పబ్లిక్ టాక్. ఒక 100 ఆడియన్స్ని అనాలిసిస్ చేస్తే 31 మెంబర్స్ బ్లాక్ బస్టర్ అన్నారు, 59 మెంబర్స్ సూపర్ హిట్ అన్నారు, 5 మెంబర్స్ గుడ్, ఇంకో 5 మెంబర్స్ యావరేజ్ అన్నారు. థియేటర్స్ బయట రెస్పాన్సెస్ చూస్తే నరేష్ అండ్ సత్య కామెడీ ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేశారని, శర్వానంద్ ఈ పండక్కి హిట్ కొట్టాడని, ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని అంటున్నారు. ఫైనల్గా వీక్షకుల వర్డిక్ట్ చెప్పాలంటే సూపర్ హిట్. లేట్గా వచ్చినా ఈ సంక్రాంతికి హిట్ కొట్టడం మిస్ అవ్వలేదని అంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఇది నా ఒపీనియన్ కాదు, ఇది యూట్యూబర్స్ ప్లస్ పబ్లిక్ ప్లస్ రేటింగ్స్ కలిపి వచ్చిన వీక్షకుల వర్డిక్ట్. మీకు ఈ టైప్ ఆఫ్ వర్డిక్ట్ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఒపీనియన్స్ని కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ సినిమా వర్డిక్ట్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ లవింగ్ ద సినిమా అండ్ కీప్ లవింగ్ అస్. బాయ్ బాయ్.